నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ఇక ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూస్తే, ఇక మదనపల్లె పోలీసుల వంతు వారి ముందు హాజరైన సజ్జల భార్గవరెడ్డి. సజ్జల భార్గవరెడ్డి అంటే అందరూ తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ప్రస్తుతం ఆయన నెంబర్ 2 ప్లేస్ అయింది. ఆయన గత ప్రభుత్వంలో ఆయన్ని సకల శాఖ మంత్రి అని కూడా అన్నారు. ఎందుకంటే ప్రతి మంత్రి డ్యూటీ ఆయనే చేసేవాడు అని చెప్పేసి ప్రతిపక్షాలు అప్పట్లో ఆయన పెద్ద ఎత్తున విమర్శించాయి. వారి ముందు హాజరైన సజ్జల భార్గవరెడ్డి పోలీసుల ముందు సీఎం భార్య భువనేశ్వరి, మంత్రి అనితపై అసభ్య పోస్టుల కేసులో విచారణ. గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యలను ఉద్దేశించి చాలా నీచమైన పోస్టులు చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని, బ్రాహ్మణ్ గారిని, సో ఇక టీడీపీ జనసేనలో ఉన్నటువంటి మహిళల మీద సోషల్ మీడియాలో పోస్టింగులు చాలా దారుణంగా చేశారు. సో ఇటుపక్క కూడా అలానే చేశారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం, ఇక్కడ ఎవరు కూడా పత్తిత్తులు ఎవరు లేరు, మంచివాడు ఎవరు లేడు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చేసినటువంటి కప్పిపుచ్చి మిగతా వాళ్ళ మీద ఎవడైనా ఫైటింగ్ వెళ్ళేది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సీఎం భార్య భువనేశ్వరి, మంత్రి అనితపై అసభ్య పోస్టుల కేసులో విచారణ. పొంతన నేలని సమాధానాలు ఇచ్చిన భార్గవరెడ్డి. ఆ పోస్టులు పెట్టింది వర్రా రవీంద్రే, నాకు ఎలాంటి సంబంధం లేదు. పులివెందుల పోలీసు విచారణలో భార్గవ్. సోమవారం మదనపల్లి డీఎస్పీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సజ్జల భార్గవరెడ్డి గారు చెప్పారంట మరి ఆ పోస్టులు పెట్టింది వర్రా రవీంద్రనే. అంటే వర్రా రవీంద్రారెడ్డి ఆయన పులివెందుల వైఎస్ఆర్సీపీలో ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు సోషల్ మీడియాలో. ఆయన మీద కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. అయితే వైఎస్ఆర్ గారి కుమార్తె షర్మిల గారిని ఉద్దేశించి పెట్టిన పోస్టులకు సంబంధించి ఆయన పెట్టలేదు. ఆయన ప్లేస్లో ఫేక్ ఐడి కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వర్రా రవీంద్రరెడ్డి అని ఒక ఫేక్ ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి షర్మిల గారిని, అదేవిధంగా వైఎస్ విజయలక్ష్మి గారిని దారుణంగా తిట్టి అవి సర్క్యులేట్ చేసి తాను తిట్టాడు, జగన్ తనతో తిట్టించాడు అనే విధంగా చేశాడు అని చెప్పేసి గతంలో మనతో ఫోన్ లైన్లో కూడా వచ్చి వర్రా రవీంద్రరెడ్డి చెప్పాడు. సో ఆ టీడీపీ సదరు వ్యక్తి మీద పులివెందుల్లో ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే నాకు తెలిసి ఇది ఆ కేసు కాదనుకుంటా. ఇక్కడ కేసు వచ్చేసరికి భువనేశ్వర్ గారి మీద, మంత్రి అనిత గారి మీద అసభ్యకర ఏదైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులకు సంబంధించి ఆ కేసులోనే విచారించినట్టు తెలుస్తూ ఉంది. మరి అయితే అని ఇక్కడ రాశారు. మరి అయితే ఈయన మాత్రం నాకు సంబంధం లేదు, సజ్జల భార్గవరెడ్డి గారు అయితే నాకు సంబంధం లేదు, ఆ పోస్టులు పెట్టింది వర్రా రవీంద్ర అని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ చూస్తే మరొక అంశం, కోడికత్తి కేసులో అనుమానాల నివృత్తికి విచారణ వాయిదా. మే 6కి వాయిదా వేసిన హైకోర్టు. లోతైన దర్యాప్తు జరపాలన్న జగన్ వినతికి 2023లో కొట్టివేసిన బెజవాడ ఎన్ఐఏ కోర్టు. ఆ ఉత్తర్వులు చెల్లవని వాదించిన న్యాయవాది చెల్లుబాటు అవుతాయని ఏఎస్ది స్పష్టీకరణ. నిందితుడు శ్రీనివాసరావు తరపు సీనియర్ లాయర్ది ఇదే మాట. ఇక్కడ ఇంకోటి చూస్తే, వివేక హత్య కేసులో సునీత పిటిషన్ విచారణకు స్వీకరణ. నిందితులకు ప్రతులు ఇవ్వాలని సిబిఐ కోర్టు ఆదేశం. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా. ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సునీత గారి పిటిషను విచారణకు స్వీకరణ. సజ్జల భార్గవరెడ్డి గారిని మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో విచారించారు సోషల్ మీడియా అసభ్యకర పోస్టులకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ చూస్తే కోడికత్తి కేసులో అనుమానాల నివృత్తికి విచారణ వాయిదా. అదేవిధంగా మరొక అంశం కూడా చూస్తే, కల్తీ నెయ్యి కేసు ఛార్జిషీట్లు విచారణకు స్వీకరణ. 2 అభియోగ పత్రాలు, 36 మంది నిందితులు. తొలి ఛార్జిషీట్లను 14 మందికి నెల్లూరు ఏసీబీ కోర్టు పిలుపు. త్వరలో హాజరు కానున్న వివిధ డైరీల డైరెక్టర్లు, టీటీడీ అధికారులు. మరి వాళ్ళందరినీ పిలవాలా, డైరీల డైరెక్టర్ని పిలిచి ఎక్కడ కల్తీ జరిగింది, ఎవరు పంపారు ఆ కల్తీ నెయ్యి, లడ్డులో ఎలా కల్తీ జరిగింది ప్రజలకు చెప్పకపోతే కూటమి చెప్పేది అబద్ధం అని చెప్పేసి ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తారు.